హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఓకే. పుష్ప 2 కూడా ఈ రోజు రిలీజ్ చేస్తున్నారు సార్. మళ్ళీ ఈ రోజు నుంచి థియేటర్లో ఒక 20 మినిట్స్ యాడ్ చేసి ఇప్పుడు 1830 కోట్లు ఎంత వచ్చింది సార్. దంగల్ మూవీ ఇప్పుడు మన ఇండియాలో టాప్ లో ఉంది. ఆ ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తుంది పుష్ప 2 టీమ్. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? చూడొచ్చండి, చూడకపోవచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికే 3 గంటల 40 నిమిషాల సినిమా ఉంది. ఓ 20 మొత్తం minutes ఇంటర్వెల్ తో కలిపి 20 మినిట్స్ అంటే ఇంటర్వెల్ తో 4 గంటలు అవుతుంది. 4 గంటలు జనాలకు ఓపిక ఉందా లేదా, ఆ 4 గంటలు చూడగలుగుతారా లేదా అనేది మనం మన ఒకసారి టాలీవుడ్ లో చూడాలి. ఈ 3 ఫిలిమ్స్ ఇదైపోయినాయి. నార్త్ మీద మంచి ఫోకస్ చేసి నార్త్ మీద అక్కడ సినిమాలు ఏం లేవండి. నార్త్ లో లేవు కాబట్టి ఈ సినిమా కూడా ఏం లేదు. నార్త్ లో సినిమా అయినా వింటే ఎక్కితే ఎక్కువ చెప్పలేము. ఓకే. ఎందుకంటే పుష్ప ఇస్ టాప్ 1 లో ఉంది కలెక్షన్ లో, కనుక అది ఏమైనా పెరిగితే పెరగచ్చు. ఈ రోజు మళ్ళీ ఇంకొక సాంగ్ ఒకటి రిలీజ్ అయింది సార్. హరహర వీరమల్లులో ఒక జానపద గేయం ఒకటి రిలీజ్ చేశారు. వీరమల్లు చెప్తే వినాలి అని. ఈ రోజుల్లో ఇప్పుడు వచ్చిన ఈ కిసక కిసక అనే సాంగ్ కానీ ఇవన్నీ ఐటమ్ సాంగ్స్ ఇలా వెళ్ళిపోతున్న ఈ టైంలో అలాంటి సాంగ్స్ వింటారంటారా? అది పవన్ కళ్యాణ్ గారి మీద వినొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, హీరోయిజం ఉంది కదా, హీరోయిజం మీద నచ్చితే వెళ్తారు. అంటే రాజకీయ నాయకుడిగా ఆయన సక్సెస్ఫుల్ గా వెళ్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మూవీకి తీసుకురాగలరంటారా ఆయన యాక్టింగ్? చెప్పలేమండి. జనాలకు అభిమానం అనేది హీరోగానే అభిమానం కదా, రాజకీయంగా కదా. హీరోగా అభిమానం, తర్వాత రాజకీయ నాయకుడు అయ్యాడు.